డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ విప్లవకారుడు, సామాజిక విప్లవకారుడు సర్దార్ భగత్ సింగ్ విప్లవం. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో అత్యంత ప్రభావితమైన విప్లవకారులు ఒకడు. చాలా విప్లవం నేతాజీ తీసుకో, ఇంకో తీసుకో, మనం తుపాకీతోనే మన స్వాతంత్రం సంపాదిస్తాం అన్నట్లుగా ఉండేవాడు. అంచేత ఆయన కేవలం బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాడే యోధులు మాత్రమే కాదు. మామూలు ఏమిటంటే భగత్ సింగ్ అది కేవలం స్వాతంత్ర్యం కోసం పోరాడాడు అనుకుంటారు. అంతేకాదు పోరాడి భారతదేశ స్వాతంత్ర్యం. అంతేకాదు మతం మీద పోరాడాడు, అజ్ఞానం మీద పోరాడాడు. చివరికి మనుషుల్లో హేతువాదం కావాలి, రీజనింగ్ ఆలోచించి రావాలి, సమార్థం కావాలి. అంటే అలాగే ఎక్కువ లోతుగా ఆలోచించినటువంటి వ్యక్తి. కేవలం ఏదో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం సరిపోతుంది కాదు. ఈ స్వాతంత్ర్యంతో పాటు మనుషుల్లో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ రావాలి. ఈ మూఢమ్మకాలు పోవాలి, మతం మీద పోవాలి, ఈ దేవుడి మీద విశ్వాసాలు పోవాలి అని ఆలోచన వ్యక్తి. అంత ఇదనమాట ఆయన. ఆయన అంతేకాకుండా నాస్తికుడిగా ఆయన అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఆయన నాస్తికుడు ప్రతాప్ సింగ్. ఆయన ఈయనేమో 1907 సెప్టెంబర్ 28న 1907 సెప్టెంబర్ 28న ఈ ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతంలోని బంగా గ్రామంలో జన్మించారు. పాకిస్తాన్లో పెట్టి ఆయన కుటుంబం దేశభక్తి బాగా కలిగి ఉన్న కుటుంబంలో చిన్నప్పటి నుంచి స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావం ఈయన మీద ఉంది. 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ హింసాకాండ ఆయన కదిలిచేసి, చిన్నవాడే కానీ కొన్ని వేల మందిని బ్రిటిష్ సైనికులు ఇష్టం వచ్చి కాల్చి చంపేశారు. వేల మంది. కుక్కలు కూడా కాల్చలేరు, పిట్టలు కూడా కాల్చలేరు. అలాగా మనుషులు కాల్చేశారు, వేల మంది చంపేశారు. అది మానవతని మనిషిగా సరే ఇది ఆ రంగా చిన్న వయసులో ఉన్న భగత్ సింగ్కి ఈ వయసులో రక్తం ఉడుకుతోంది. ఆ టైంలో ఉడికి బాగా. ఆ సంఘటన తర్వాత బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకత. ఈ బ్రిటిష్ పాలనని మనం అంతం చేసి తీరాల్సిందే, వీళ్ళు పరమ దుర్మార్గులు, వీళ్ళు మనుషులు కాదు అనిపించింది. ఏమైనా సరే దీన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు ఆయనతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవ నాయకులతో కలిసి పనిచేశాడు. వాళ్ళు కూడా విప్లవవాదులే, చంద్రశేఖర్ ఆజాద్ కూడా అనమాట. బ్రిటిష్ పోలీసు అధికారి సాండ్రస్ హత్య చేశారు. తర్వాత కేంద్ర శాసనసభలో బాంబు వేశారు. అంటే ఎంత మండిపోతుందంటే బ్రిటిష్ ఒక పోలీసు అధికారి ఉన్నాడు, వాడు సాండ్రస్ హత్య చేశాడు. కేంద్ర శాసనసభలో బాంబు ఇస్తున్న కారణం ఆయన దేశవ్యాప్తంగా ప్రసారం చేశాయి. అంటే ధైర్యంగా అక్కడ పార్లమెంట్లోని వెళ్ళి బాంబు వేశాడు. చంపుదాను కాదు, ఆ పడిన బాంబు భారతదేశంలో హృదయంలో రగులుతున్నటువంటి విప్లవ జ్వాలని చెప్పాలనుకున్నాడు ఆయన. ఎవరు ఒక చంపాలి కాదు, అక్కడ ఎవరు చంపాలి, బాంబు పీల్చి భారతీయుల హృదయాల్లో ఒక రగులుతున్న ద్వేషం మీద అది బాంబు చూపించారు. ఆయన అది చెవిటి వారికి వినిపించడానికి గట్టిగా శబ్దం చెయ్యాలి అనుకున్నాడు. లేకపోతే ఇంత ఉద్యమం జరుగుతుంటే, ఎంత పోరాటం జరుగుతుంటే చెవిటివాడు ముందు శంఖంలాగా ఏం పట్టించుకోకుండా బ్రిటిష్ వాళ్ళు ఉంటూ చాలా కిరాతకంగా వ్యవహరిస్తుంటే ఈయన అలా కాదు. బ్రిటిష్ అక్కడ వెళ్ళి పార్లమెంట్లో బాంబు వేసాడు. వీళ్ళు వాళ్ళని కాదు, బాంబు పేలాలి, ఎవరు చచ్చిపోయాలా, సావడంగా బాంబు మాత్రం వేసాడు. ఆ బాంబు వేసేసరికి మా హృదయాల్లో ఎంత రగులుతుందో చూపే విధంగా మీ యొక్క అక్రమ పాలన మీద ఆయన ఏర్పేశారు. ఆయన అలా దయచేసి ఆయన 1931 మార్చి 23న పుట్టింది. ఎప్పుడైనా 1907 ఇదే 1931 మార్చి 23న భగత్ సింగ్ ఏం పట్టుకున్నారు, మా చేసి పట్టుకుంటారు కదా. రాజగురు సుఖదేవులు ఉరిశిక్ష చేశారు. అది ఎంత వయసు ఆయన తెలుసా? ఆయన ఉరి తీసేదానికి 23 సంవత్సరాలు.
23 సంవత్సరాల్లో భారత స్వాతంత్ర్యంలో చరిత్ర సృష్టించారు భగత్ సింగ్. 23 సంవత్సరాలు ఆయన మొత్తం బతికింది. 16 సంవత్సరాల వయసులో ఆయన మొదటి తనంటూ ఒక గొప్పతనం చాటుకున్నాడు. 23 సంవత్సరాల వయసులో ఆయనతో పాటు మరి రాజగురు ఉన్నాడు, సుఖదేవులు ఉన్నారు. ఈ ముగ్గురిని పట్టుకుని ఉరి తీశారు పెట్టి. అది ఎప్పుడు 1931లో. పుట్టింది 1907, చనిపోయింది చంపేసింది 1931. 23 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఈ గురిసేపు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ ఒక పుస్తకం రాశాడు. ఒక పెద్ద ఆర్టికల్ ఒక పుస్తకంగా వచ్చేవాడు జైల్లో ఉన్నప్పుడే, ఇంక చనిపోయే ముందు. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్, నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను, ఎందుకు అసలు ఇక్కడ అసలు మొత్తం ఒక పక్క ఎంత విప్లవకుడో, ఎంత దేశభక్తి గలవాడో, ఎంత ఇదిగా చేశాడో, అంత రెండో పక్క ఆయనలో అంత ఈ సమాజం గురించి అవగాహన. వై ఐఎమ్ అన్ ఎథిస్ట్ అనే పుస్తకం రాశారు. అది చిన్న పుస్తకం కానీ ఎంతో పాపులర్ అయింది. చిన్న పుస్తకం. నేను ఎందుకు నాస్తికుడు అయ్యాను రాసేదానికి ప్రపంచం అంతా కూడా పుస్తకం పాపులర్ అయ్యింది. ప్రపంచం అంతా కూడా చిన్న పుస్తకం. తను ఎందుకు నాశనం పని రాశాడు అనమాట. ఆ రంగా ఆయన ప్రజల్ని ఆగించారు. దాంట్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన దాంట్లో ఏమైపోయినా అంటే, నేను మూర్ఖంగా నాశకుడు కాలేదు, మూర్ఖంగా నాశకుడు కాలేదు. ప్రశ్నించడం, పరిశీలించడం ద్వారా నేను ఈ అభిప్రాయానికి వచ్చాను. ఏదో మూర్ఖంగా వచ్చాను, ఏదో దేవుడు నమ్మకుండా పోయాను అనుకోవద్దు. నేను నాశకుడిగా మారానంటే నేను ప్రశ్న చూశాను, పరిశీలన చూశాను, చూసి దాని ప్రకారం నాస్తికుడయ్యాను. అలాగే ప్రతి విషయాన్ని తర్కంతో, ఆధారాలతో పరిశీలించాలి. అంతేనా చెప్పేది అంటే, ఎవరైనా సరే గుడ్డిగా దేన్ని నమ్మవద్దు, లాజికల్ థింకింగ్ కావాలి. ఆ లాజికల్ థింకింగ్ నాస్తికత్వంలో ఉంటుంది. అంచేత ప్రతి విషయాన్ని తర్కంతో, ఆధారాలతో పరిశీలించాలి. లాజికల్ థింకింగ్ ఉండాలి, ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి. ఆ వయసు ఎంత చిన్న వయసులో, 23 సంవత్సరాల వయసులో ఆయన ఎంత ఎంత ఏ లెవెల్కి ఎదిగాడు చూడు మనిషి. ఆయన మానవ సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడని చూడకుండా మనుషులే పరిష్కరించాలి. ఏదో దేవుడు చేస్తాడనుకో, దేవుడు లేడు, లేని దేవుడి గురించి ఎదురు చూసి కూర్చోవద్దు. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. దేవుడు లేడు, లేని దేవుడి గురించి ఏదో పరీక్షించాలి చూడడం ఏంటి అసలు? మీరు మీ సమస్యను మీరే పరిష్కరించాలి. దేవుడు కలిగారు. భయం వల్ల లేదా ఆశ వల్ల దేవుడిని నమ్మడం సరిపోదు. కొంతమంది దేవుడు ఏదో చేస్తాడనో, లేదా దేవుడు నష్టపోతాడో, ఆ భయం వల్ల కాకుండా, అలాగా కాకుండా మనం దేవుడు నమ్మకూడదు. దేవుడిని శాపం పెడతాడు, నష్టం చేస్తాడు అని ఆ రంగం మీరు ఏమవుతుంది. అవి ఆ భయం అవసరం లేదు. దేవుడు ఏమి చెప్పించడు, దేవుడు ఏ రకంగా కూడా మనం చేయడు. అసలు దేవుడు అనేది లేడు. అమ్మో, దేవుడు వ్యతిరేకంగా మాట్లాడడమే మన ప్రాణాలు తీసేస్తారు. భగత్ సింగ్ మత విశ్వాసాలు కలిగిన వ్యక్తులను శత్రులుగా చూడలేదు. కొంతమంది ఆస్తులు శత్రులుగా చూడలేదు. స్వేచ్ఛగా ఆలోచించండి. ఆయన అందుకే ఏమన్నారు? స్వేచ్ఛ, సమానత్వం, శాశ్వతం సమాజానికి అవసరం. స్వేచ్ఛగా ఆలోచించాలి మనిషి. అంతేగాని నువ్వు ఏదో మూర్ఖంగా ఆస్తుల్ని విమర్శించడం కాదు. స్వేచ్ఛగా ఆలోచించు. సమానత్వం కావాలి సమాజంలో. సామాజిక సమానత్వం కావాలి, ఆర్థిక సమానత్వం కావాలి, రాజకీయ సమానత్వం కావాలి. ఈ సమానత్వం కూడా ఆ స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ, సమానత్వం, శాస్త్రీయత్వం. దాన్ని ఆధారాలతో నువ్వు దాన్ని తెలుసుకో. ఆధారాలు లేని దాన్ని నమ్మవద్దు. చిన్న వయసులో చెప్పాడు. అంచేత ఈ ఆయన మత విశ్వాసాలు ఉన్నది శత్రుగా చూడలేదు. మూఢనమ్మకాలను ప్రశ్నించి ఆలోచించాలని ఆయన దృష్టిలో నిజమైన విప్లవం ఉన్నాడు. మూఢనమ్మకాల మీద
ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. ఈ మూఢనమ్మకాలు ఏమున్నాయో, దెబ్బ చేసే దేవుడు ప్రత్యక్ష అయ్యాడు, అలాగా దేవుడు చెప్పాడు, దేవుడి మాటలు, దైవ వాక్కులు, దేవుడు చెబుతున్నాడు, ఇవన్నీ చెబుతున్నారే, వీటన్నిటిని మూర్ఖంగా నమ్మవద్దు. ఎవరైతే మూర్ఖంగా నమ్మకుండా ఉంటాడో ఆయన చూసిన నిజమైన విప్లవం ఉండేది. మూఢనమ్మకాలని ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడమే నిజమైన విప్లవం అన్నాడు. ఏదో తుపాకీ చూసి దగ్గర పేల్చేది విప్లవం కాదు, ఓ బాంబు విసిన విప్లవం కాదు. మూఢనమ్మకాలు పరిశీలించు, పరీక్షించు, అది నీకు తెలుసది ఏంటో, అదే నువ్వు నిజమైన విప్లవం కాదు అని. విప్లవానికి ఆయన ఎలాంటి ఇచ్చాడు చూడు. విప్లవం అంటే మార్పు. ఆ మార్పుని బాంబులు దగ్గర అంటే కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వ తెల్లవాడిపోయి నల్లవాడు వస్తే సరిపోదు. ముందు నువ్వు ఈ మార్పు ఎందుకు కోరుతున్నావు? సమాజంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం ఏ రకమైన మార్పు కోరుతున్నావు ఆలోచించు. ఊరికే తెల్లవాడిపోయి నల్లాడు వచ్చిన సరిపోదే. నువ్వు ఇటువంటిది కోరుతున్నావు. ఎంత చిన్న పిల్లవాళ్ళు ఎంత చూసి కేవలం ఈ తెల్లవాళ్ళ పాలన పోయి నల్లవాళ్ళ పాలన వచ్చింది మాత్రాన బారగదు. నువ్వు శాస్త్రీయంగా సైంటిఫిక్ టెంపర్ కావాలి. ఆయన సందేశం ఇలా చెప్పచ్చు, భయంతో కాదు బుద్ధితో జీవించాలి అని చెప్పి ఎప్పుడు చెప్పేది. ఏదైనా భయంతో కాదు, నువ్వు భయపడుతూ ఒప్పుకోవడం, బుద్ధితో జీవించాలి, ప్రశ్నించాలి, నిజాన్ని వెతకాలి. మనిషి తన భవిష్యత్తుకు తానే నిర్మించుకోవాలి. ఏది భయంతో ఏది నమ్మడం కాదు. నీ వివేకాన్ని ఉపయోగించు, ప్రశ్నించు, నిజాన్ని వెతకాలి. మనిషి తన భవిష్యత్తు తానే నిర్మించుకోవాలి. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. భవిష్యత్తును కేవలం ఇప్పుడుగాడిగా మాత్రమే చూడడం అసంపూర్ణం. ఆయన ఒక ఆలోచకుడు, హేతువాది, నాస్తికుడు, సామాజిక న్యాయం కోరిన వ్యక్తి కూడా. సామాజిక న్యాయం, సమాజంలో సమానత్వం కావాలి, సమాజంలో అందరికీ సమానమైన హక్కులు కావాలి, సమాన గౌరవం కావాలి, సమానం ఉండాలి, సోషల్ జస్టిస్. భగత్ సింగ్ నాస్తికత్వం, హేతువాదం, స్వేచ్ఛాలోచన మరి సమాజ మార్పు గురించి మరింత ఇంకా చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఆయన ఆలోచనలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే, మనలో చాలామంది భగత్ సింగ్ను బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ధైర్యవంతులైన యువకుడిగా గుర్తిస్తారు. తలపై టోపీ, కళ్ళల్లో ధైర్యం, హృదయంలో దేశభక్తి, ఇవే ఆయన గుర్తులు. కానీ భగత్ సింగ్ మరో కోణం కూడా ఉంది. ఆయన గొప్ప ఆలోచకుడు, ప్రశ్నించే మనస్సుంత కలిగిన నాస్తికుడు. చాలామంది నాస్తికత అంటే దేవుడిని దూషించడం లేదా మతాన్ని వ్యతిరేకించడం అని అనుకుంటారు. కానీ భగత్ సింగ్ దృష్టిలో నాస్తికత్వం అంటే అది కాదు. ఆయనకి నాస్తికత్వం అంటే ఆధారాలు, తర్కం, పరిశీలన ఆధారంగా సత్యాన్ని వెతకడం. ఆ నాస్తికత ఏమన్నాడు? ఆధారాలు, లాజికల్ థింకింగ్ పెట్టుకో, పరిశీలించు, ఆధారాలు చూడు, దాని ప్రకారంగా నువ్వు సత్యాన్ని వెతుకు. అదే అంతేగాని ఏదో చెప్ప కాదు. ఈ రకంగా చేశాను. ఆయన వాదనని మనం చూసినట్లయితే ఇలా అర్థమవుతుంది మనకి. అరగారు భగత్ సింగ్ మనిషి తన కష్టాన్ని తానే, ఆయన ఏంటంటే మనిషి తన కష్టాన్ని తానే పరిశీలించుకోవాలని నమ్మారు. సమాజంలో పేదరికం, అజ్ఞానం, అసమానత ఉంటే వారు తొలగించేది మానవ ప్రయత్నమని భావించారు. అదే నాస్తికత్వం అన్నాడు. సమాజంలో పేదరికం, అజ్ఞానం, అసమానతలు ఉంటే వాటిని తొలగించేది మానవ ప్రయత్నమే, మనిషే. అదే నాస్తికత్వం. ఆయన దృష్టిలో నిజమైన విప్లవం అంటే కేవలం ప్రభుత్వాన్ని మాత్రం కాదు, ప్రజల ఆలోచనల్ని మాత్రం. మనిషి భయంతో జీవించకూడదు, ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ జీవించాలి. భయంతో జీవించకూడదు. ఆయన ఏమన్నాడు? మనిషి భయంతో జీవించకూడదు, ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ జీవించాలి. ఆయన మాటలు విప్లవం అంటే
విప్లవం అనేది తుపాకీ లేదా బాంబుల శబ్దం కాదు, అది ఆలోచనలో మార్పు. విప్లవం రావాలంటే ఏదో తుపాకీ పెట్టి బయలుదేరు, బాంబు బయలు ఏసై నీ చేతుల మీద కాదు, మన ఆలోచనలో మార్పు. అది విప్లవం. నువ్వు ఇంతవరకు మూఢనమ్మకాలు ఉంటే మూఢనమ్మకాలు బయటపెట్టి శాస్త్రీయంగా ఆలోచన తెచ్చుకో, లాజికల్ థింకింగ్ తెచ్చుకో. అది మా విప్లవం అంటే. ఈ భావన నేటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్ర విద్యను ఈ కాలంలో కూడా సమాజంలో మూఢనమ్మకాలు, భయాలు, వివక్షలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ చెప్పిన హేతువాదం, నాస్తికత్వం అవసరం. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, భగత్ సింగ్ వ్యక్తిగత విశ్వాసాలను ద్వేషించలేదు. ఆయన ప్రశ్నించకుండా అనే ధోరణి. ఒక వ్యక్తి దైవ విశ్వాసం కలిగి ఉండవచ్చు, మరొకడు నాశుడు కావచ్చు, కానీ ఇద్దరికి ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని అంటున్నారు. ఆలోచిస్తే ఆశ్చర్యం ఆశ్చర్యమే, నువ్వు ఆశ్చర్యమని నేనే అనట్లేదు, కానీ స్వేచ్ఛగా ఆలోచించు. నువ్వు నమ్మేది ఎంతవరకు నిజమో, నువ్వు ఆశ్చర్యం ఉన్నాగా అది పోయి ఉండు, ఆశ్చర్యంగా ఉండు, కానీ నువ్వు నమ్మేది ఎంతవరకు నిజం తెలుసు. మూడవ నమ్మకం నిన్నే అట్లా ఎలా అయితే నాస్తికుడిని స్వేచ్ఛగా ఆలోచించేది అట్లానో, స్వేచ్ఛగా విషయాలు చూడమన్నాను, ఆస్తికుడుగా అదే కూర్చున్నాను. ఆస్తికుడు మాత్రం నీ పనికిరావు తీసి పారే, చెత్తపుట్ల పారిండి ఆస్తికుడు అనట్లేదు నేను. ఆస్తికుడిని కూడా స్వేచ్ఛగా ఆలోచించు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. ఆధారాలు చూడు, నమ్మకానికి ఆధారాలు చూడు. అంటే చూడు, సమాజాన్ని ఎలా మార్చాలి, దాని దేశంతో కాదు, ప్రేమతో. సమాజం అంటే ఈ మనుషులే, ఆస్తులే నాస్తులే సమాజం. అంచేత ఆస్తుల్ని ఆయన నువ్వు ఆస్తులే ఉన్నా నువ్వు చేసే పని ఎంతవరకు సబబో పరిశీలించు, ప్రశ్నించు, పరీక్షించు, ఆధారాలు చూడు. అప్పుడు అలానే ఆలోచించేవాడు ఆస్తుగా ఉండలేడు. అంటే ఎంత ఇదిగా చెప్పాడు చూడైనా. చదవండి, ప్రశ్నించండి, పరిశీలించండి, సత్యాన్ని వెతకండి, సమాజం కోసం ఆలోచించండి అన్నాడు. చదవండి, బాగా విషయాలు తీసుకోండి, ప్రశ్నించండి, పరిశీలించండి, సత్యాన్ని వెతకండి, సమాజం కోసం ఆలోచించండి. భగత్ సింగ్ తన శరీరాన్ని ఉరికి చంపగలిగారు, కానీ బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ శరీరం ఉరికి తీసేవారు, కానీ ఆయన ఆలోచనలు చంపలేకపోయారు. ఆయన ధైర్యం, హేతువాదం, సమాజ మార్పులో ఉన్న నిబద్ధత నేటికి కోట్ల మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ధైర్యం, మన ధైర్యం కనుకే బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళి బాంబు వేశాడు. చంపలేలా, ఎవరు చంపరా. బాంబు ఇదిగో మా గుండెల్లో రగులుతుంటే మీ మీద ద్వేషం, మా పాలన మీద చేస్తున్న దానికి ఇది తెలుసుకొని చెప్పాడు. ఎంత ధైర్యం అని. అలాగా ఒక మామూలు విప్లవకాడు కాదు, మామూలు విప్లవకాడే కాదు, సామాజిక విప్లవకాడు. సమాజంలో సమూలమైన మార్పులు రావాలి, సమార్థం కావాలి, అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలి అనే భావాల్ని మేలుకొల్పిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.